4 వేస్తే కానీ లేవడు, 14 వేస్తే కానీ పండుకోడు. ఇంత సిగ్గులెత్తినోడు ఏమైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటాడా? ఇక మధ్యలో మళ్ళీ ఆయన 3వ కన్ను తెరుస్తా అన్నాడు ఎందుకో చంద్రబాబు నాయుడు మీద. ఇక నేను ఒక పెద్ద మనిషిని అడిగిన 3వ కన్ను అంటే ఏందా, ఆయన ఏదో 3వ కన్ను తెరుస్తా అంటుండని. ఇక ఆయన రాత్రి 4 వరకు 14 వేసి పండుకుంటాడు. ఆయన 2 కన్ను తెరిసే వరకే మిట్ట మధ్యాహ్నం అయితే 3వ కన్ను ఎక్కడ తెరుస్తాడా అన్నాడు. నీ సిగ్గుమాల బతుకు, నిన్ను ఎమ్మెల్యేని చేసి, ఎంపీని చేసి, మంత్రిని చేసి, ముఖ్యమంత్రిని చేస్తే ముఖ్యమంత్రి గుండి సచివాలయానికి వెళ్లాల్సింది విడిచిపెట్టి తాగి ఫామ్ హౌస్లో వండుకుంటున్నావు. తాగుబోతు సంసారంతో రాష్ట్రాన్ని దివాలా దీపించి ఇవాళ మళ్ళోసారి ఓట్లు అడగనికి వచ్చిండు. ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్న మదన్ రెడ్డిని, నీ ఊరికి వచ్చినాయా? నువ్వు లెక్క చెప్పు. మా అక్క ఏం చెప్పిందో లెక్క చెప్పింది. ఇవి పక్కన పెడితే నువ్వు ఎన్నికలప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాను, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇంటికో ఉద్యోగం ఇస్తాను, చదువుకునే పిల్లలకు ఫీజులు కడతాను, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కడతాను, మండలానికి 30 పడకల ఆసుపత్రి కడతాను, జిల్లాకు మెడికల్ కాలేజ్ పెడతాను, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను, రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అన్నావు. మరి ఇన్ని చెప్పినవి ఏం చేసినావు? ఈ చౌరస్తకు రా, లేకపోతే మరి శక్తిలో కూర్చున్నాం లెక్క అడుగుదాం. నిజంగానే ఇవన్నీ చేస్తే మూటలెందుకు, ముఠాలెందుకు? ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే ఓట్లు వేసేటోళ్ళు ప్రజలు. ఇవాళ ఎందుకు కారు కూర్చోనికి కర్రు కాల్చి వాత పెడతామని కర్రు పట్టుకొని తిరుగుతున్నారు మా యువకులు. ఇక మా ఆడబిడ్డలు అయితే సలాకి, రొట్టెలు చేసే సలాకి ఎర్ర కాల్చి రెడీగా పెట్టుకున్నాం. ఎవడు వచ్చి చేయి చాపితే చేతి కాల్చి తర్వాత లాగిప్పించి పిల్లల మీద వాతలు పెట్టడానికి. మీ బతుకులకు ఓట్లు అడుగుతారా? ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకురా? ఆ మధ్య ఎందుక సచివాలయం ఏమో మన కొత్తది కడతా అంటున్నావు అంటే, చైనా నుంచి ఎవడో వచ్చి మీ సచివాలయం ఇంత గలీజ్గా ఉంది, దీన్ని తీసేయి అన్నారంట. అంటే ఎంబడే కొత్తది కడతా అన్నాడు. నేను కేటీఆర్ని అడిగిన, సరేరా బాయ్ సచివాలయం బాగాలేదు కొత్తది కడతా అన్నాడు. మన ఇవాంక వచ్చినప్పుడు నీ అయ్యా ముక్కు బాగాలేదు ఇంత పొడుగుంది అన్నారు. వాడెవడో వచ్చి సచివాలయం బాగాలేదంటే ఈయన కొత్తది కడతాడంట. మరి ఆ పిల్ల వచ్చి మీ అయ్యా ముక్కు బాగాలేదు వస్తావరా బాయ్? అలా ఈ దిక్కుమాలకు బుద్ధి ఉందా? 1200 మంది పిల్లలు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే అమరవీరుల స్తూపం కడతా అని కట్టలేదు, తట్టడు మట్టి తీయలేదు. కానీ నీ అయ్యా 10 ఎకరాలలో 150 గదులలో 1000 కోట్లతోని బంగళా కట్టుకున్నాడు, బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడు. ఎవరితో ప్రమాదం ఉందిరా భయ్ నీ అయ్యకు? నిన్న అన్నాడు ఇంకో మాట, కారు చాలా స్పీడ్గా పోతుంది డ్రైవర్ను మార్చొద్దని. మనం అన్నమా ఎప్పుడన్నా? వాళ్ళే అక్క, తమ్ముడు, అల్లుడు, బామ్మది అందరు కలిసి నేను వేసేయాలి, వాళ్ళ కుర్చీలో కూర్చోవాలి. వాళ్ళే కదా ఎంబడి పడ్డది. ఎవరు మనమా? బామార్తులు ఇద్దరు ఎప్పుడు కేసీఆర్ గొంతు విసుకుందామా, పండుకున్న చూసి మెత్తబెట్టి వస్తుందామా, ఆ కుర్చీలో కూర్చుందామా అని వాళ్ళే బిడ్డ కొడుకు కొట్లాడుతారు. మనమేమన్నా పోయి అన్నమా ఏమన్నా మనము? మరి డ్రైవర్ను మారవద్దని కేటీఆర్ మనకెందుకు చెప్తుండు? నీ బావకి చెప్పు, మీ చెల్లెలకి చెప్పే డ్రైవర్ ఉన్నాను రా బాయ్ బాగానే ఉన్నాడని. మేమేమంటున్నాం అంటే, మీ డ్రైవర్ తాగిపోతూ తాగి నట్టుతే బండి టోలో కొడితే లోయలో కొడితే అందరు చేస్తారు కాబట్టి ఆ డ్రైవర్ని మారుస్తున్నారని మేమంటున్నాం. మేము అన్నది తప్ప? తాగుబోతున్న ఎవరినైనా బండి నడపనిస్తారా? గాడ మా పోలీసులు ఉన్నారు, ఎస్ఐ గారు, అయ్యా రాత్రి కూడా కనిపించిన కల్లా నోట్ల పుల్ల పెడుతున్నావు, ఊదంటున్నావు, బాగానే ఉంది. అసెంబ్లీలో ఒకసారి నిలబడి ఆ ముఖ్యమంత్రికి నోట్ల పుల్ల పెట్టి ఊదిపి చూద్దాం ఒక్కసారి. ధైర్యం ఉందా మీకు? మీరు నిజాయితీగా డ్యూటీ చేస్తే మరి ముఖ్యమంత్రి గారికి సచివాలయంలో నోట్ల పుల్ల పెట్టి ఊదియాలి. మరి రాష్ట్రం గిట్లున్నది కాబట్టి సోదరులారా, నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. సంసారం లాభాలతో ఉండే, మంచి పాడి పంటలతో ఉండే, తండ్రి కష్టపడి 2 కొడుకులకు ఆస్తులు వంచిండు. పెద్దోడు జర తెలియకల్లోడని అప్పులతో చంద్రబాబు నాయుడిని ఎలగొట్టిరు. ఇక సరే ఆయన బాధ ఏదో ఆయన తిప్పలు పడతాడు, అమరావతికి పోయిండు. చిన్నోనికి అన్ని ఇచ్చారు కదా, మరి ఎందుకు దివాలా తీసింది సంసారం? ఇవాళ అన్నిటికీ అమ్మక తినాలన్న ఆలోచన తప్ప కష్టపడి పని చేయాలని ఏమన్నా ఆలోచన చేస్తుండా? ఇట్లాంటోడు 50 నెలల కింద మీ ఊరికి వచ్చిండు.
మిమ్మల్ని దత్తత తీసుకుంటా అన్నాడు. మీ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని కుర్చేసి కూర్చొని ప్రాజెక్టులు కడతా అన్నాడు. 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు. కనీసం గజానికన్నా నీళ్ళు ఇచ్చిండా? తాగనికే గిలాసాడు మంచి నీళ్ళు ఇచ్చిండా? ఊరూరులో మా అక్క ఉన్నప్పుడు రైతు బజార్ ఆడు ఉన్నప్పుడు చెప్పింది, మార్కెట్ కమిటీ నేనే పెట్టించిన. ఆ టైంలో రైతు బజార్లను మేము తెరిచినాం, రైతులు పండించిన పంట అమ్ముకోనికే. కేసీఆర్ వచ్చినాక ఏమొచ్చినాయి? మందు బజార్లు వచ్చినాయి, ఊరూరికి బెల్ట్ షాపులు వచ్చినాయి. అవునా? నీళ్లు మంచి నీళ్లు దొరకకపోయినా సరే కానీ ఊర్లలో మాత్రం క్వార్టర్ సీసాలు దొరుకుతున్నాయి కదా. అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం యువకులు చైతన్యంతో చదువుకొని ఉంటే ప్రశ్నిస్తారని చెప్పి ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ తాగుబోతులను తయారు చేస్తే ఏం అడగకుంటుంటారు, ఇంత మందే చెట్టు కింద పండుకుంటారని రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడు. మొత్తం భారతదేశంలో అత్యధికంగా మందమ్ముడు పోతున్న రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. అంతకుముందు 10, 12 ఉండే. కేసీఆర్ వచ్చినాక మందుకు బ్రాండ్ అంబాసిడర్ అయింది, క్వార్టర్లకు, ఆఫ్లకు, ఫుల్లులకు. ఈ బ్రాండ్ అంబాసిడర్ వచ్చినాక మన బతుకంతా తాగుబోతుల తెలంగాణ అయ్యింది. కాబట్టి సోదరులారా, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తాను మోసం చేసిండు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను మోసం చేసిండు, విద్యార్థులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాను మోసం చేసిండు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు, మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాను మోసం చేసిండు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తాను మోసం చేసిండు. ఈ తెలంగాణకు మొత్తానికి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అని చెప్పి 2 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10% కమిషన్ తీసుకొని 20,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు తప్ప మన ఊరికి గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి వానికి ఎట్లా ఓటేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. అదే విధంగా కాంగ్రెస్ ఏం చేయలేదంటుడు. నేను అడుగుతున్న ఉన్నోళ్ళు చాలా మంది రైతులే. అవునా? ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరా? కాంగ్రెస్ కాదా? రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ కాదా? ఆరోగ్యశ్రీ పథకం 2 లక్షల రూపాయల పథకాన్ని తెచ్చి పేదోడు గవర్నమెంట్ సర్కార్ దవాఖానకు పోయి సస్తుంటే అపోలో లాంటి దవాఖానలకు పోయి వైద్యం చేయించుకోనికే ఆరోగ్యశ్రీ తెచ్చింది కాంగ్రెస్ కాదా? 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మహిళా సంఘాల మహాలక్ష్మి గ్రూపులకు రుణాలు మాఫీ చేసి 10 పైసలకు వడ్డీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? పెద్ద మెగా డిఎస్సీలు పెట్టి చదువుకున్న పిల్లలకు టీచర్ల నౌకర్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ప్రతి మారుమూలలో ఉన్న తండాలకు సింగిల్ టీచర్ బళ్ళు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? మండలానికి జూనియర్ కాలేజ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇంకేం చేయాలి రా భయ్ కాంగ్రెస్ పార్టీ? ఏం చేయాలని అడుగుతున్నా. ఇక మిగిలింది ఒకటే, కర్రు కాల్చి కేసీఆర్ కు వంగబెట్టి పెట్టాల్సింది ఒకటే మిగిలింది. ఇక ఆ పని ఈసారి కూడా చేస్తారు మా కార్యకర్తలు. నేను కర్రుగాల్చి వాతనే అనుకుంటున్నాను, కానీ మీ ఉత్సాహం చూస్తుంటే 100 మీటర్ల గోతి తీసి కారు గుర్తును ఆ నాయకుని కేసీఆర్ను కూడా వాత పెట్టేటట్టుగా అనిపిస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఆనాడు రైతు రుణమాఫీ చేసిన, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన, ₹2 కిలోకు బియ్యం ఇచ్చి ₹2 కిలో బియ్యం ఇచ్చిన, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన, ఉద్యోగాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికలలో అధికారంలోకి వస్తున్నాం. డిసెంబర్ 11 తారీఖు రోజు మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత ఇక్కడుండే రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బ్యాంకుకు ₹1 కట్టకండి. 40 రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. ₹2 లక్షల రైతు రుణమాఫీ. ప్రతి రైతుకు ₹2 లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది అని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నా. అదే విధంగా ఇక్కడున్న పేదోళ్లకు గతంలో కట్టుకున్న ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు రాలే, అనా పైసతో సహా ఇందిరమ్మ బిల్లులు చెల్లిస్తాం. ఇదే కాదు, ఇండ్లు లేనోళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ₹5 లక్షల ఉచితంగా మీరు ఇల్లు కట్టుకోనికి ఇస్తాం. ఎస్సీలకు ఎస్టీలకు అయితే ₹6 లక్షల ఇస్తాం. మీకు ఎక్కడ జగ ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోండి, ఉచితంగా ₹6 లక్షల ఇస్తాం. అదే విధంగా గతంలో ఇందిరమ్మ ఇల్లు ఒక్కర్లో తీసుకున్న వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి ₹6 లక్షలు ఇస్తే పెద్ద ఇల్లు కట్టుకుంటే మేము చిన్నది కట్టుకుంటే ఎట్లా అని. మీకు కూడా ఒక్కర్ర తీసుకున్న వాళ్ళకి ఇంకో అర్రకు ₹3 లక్షల ఉచితంగా ఇస్తాం. అదే విధంగా మా మహాలక్ష్మి గ్రూపులు
గతంలో లక్షాధికారులు ఇవాళ చేతుల సిల్లి గవ్వలేక చింతతోని ఇంట్లో కూర్చుంటారు. అందుకే మా మహాలక్ష్మి గ్రూపులకు ప్రతి